తనుజ గారికి చాలా మంది సపోర్ట్ చేశారు. ఆ విషయం మీద నాకు కొంచెం కోపం వచ్చింది నిజంగా. నాకు కూడా ఏంద్ర బాబు ఇవి ఇట్లా చెప్తుందని. మనకేంట్లే నాగార్జున గారికి వచ్చింది. అక్కడ ఆడియన్స్ చెప్పారనమాట షిప్ పెట్టాలా వద్దన్న విషయంలో ఆడియన్స్ వచ్చి అందరూ 100% రాంగ్ అని తనుజ గారు చెప్పగానే తక్కువంటే కళ్యాణ్ గారు తీసి పెట్టేసింది. చాకచత్యం అర్థమవుతుంది. అక్కడ అర్థం చేసుకోవాలి మీరు తనుజ గేమ్ ఏంటనేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ సో ఇంకా టాస్క్ విషయంలో కెప్టెన్ అయింది కదా, అక్కడ కొంచెం సీరియస్ గానే ఆడింది. అబ్బా ఎఫర్ట్స్ అయితే పెట్టింది. కానీ అక్కడ కూడా సంజన గారే సపోర్ట్ చేశారు. ఆ విషయం నాకు మర్చిపోయిందా. తీసుకొని వచ్చి తనుజ పెట్టుండే దిగిపోతుంది, అయిపోద్ది కదా, ఖచ్చితంగా దిగిపోద్ది కదా. తీసుకెళ్ళి ఎంతో ఇష్టం నిఖిల్ కి సపోర్ట్ చేస్తాను, నిఖిల్ కే పెట్టింది తీసుకెళ్ళి. ఓన్లీ పాపం ఆడపిల్లలు ఆడతారు కొంచెం గెలవాలి అని చెప్పి సపోర్ట్ చేసింది. కానీ అవుననే చెప్పొచ్చు కదా. ఆబ్వియస్లీ అక్కడేం సపోర్ట్ చేయాలి కదా. అక్కడ కూడా తనుజ గారు నచ్చలేదు నాకు. ఇంక ఏ విషయం మాట్లాడతానులే చెప్పండి. నేను మళ్ళీ ఇమానుల్ గారితో నువ్వు నా ఫ్రెండ్ వచ్చి నేను ఈ ఫ్రెండ్ అని చెప్పుకోవద్దు అంట. మా గొడవ 100 వస్తాయమ్మా గొడవలు. ఫ్రెండ్ అని చెప్పుకోవద్దు ఇవన్నీ ఏందమ్మా మాటలు. నా గురించి మాట్లాడొద్దు, మీ మీద కోపం ఉంది ఏదో చెప్పండి కాసేపు. ఇలాంటి మాటలు వదిలేయకూడదు కదా. కానీ ఈ మొత్తం సినారీలో పాపం ఒక దగ్గర మళ్ళీ నచ్చింది నాకు ఆమె. ఎక్కడ అంటే నిన్న గౌరవ్ గారు మన దివ్య గారు ఉన్నప్పుడు పవర్ యూజ్ చేస్తా ఉన్నప్పుడు భరణి గారు ఇలానే చేసేస్తున్నారనమాట. చేస్తుందా లేదా అని. సో అక్కడ సేవ్ చేసింది పాపం ఆడియన్స్ పోల్ అని చెప్పేసింది కాబట్టి అక్కడ కొంచెం మళ్ళీ తనుజ గారు కొంచెం నా హార్ట్ గెలుచుకున్నారు.